ఆ! నమస్తే. విషింగ్ యూ ఎ వెరీ, వెరీ హ్యాపీ బర్త్‌డే అమ్మ. ఈ ఇయర్ 2024 లైక్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్‌లో ఫస్ట్ బ్లెస్సింగ్ అగ్గు రావడం అయితే, సెకండ్ బ్లెస్సింగ్ అగ్గుని ఆశీర్వదించడానికి మీరు నా దగ్గరకొచ్చారు చూడండి. అది లైక్ మై లైఫ్ టైమ్ మెమొరీ. ఒక యోగిని ఆశీర్వదించడానికి చాలామంది యోగులొస్తారు చూడండి. మీరొచ్చింది నేను అలానే ఫీల్ అవుతున్నానమ్మా. దానికి దానితో పాటు ఒక ఆహ్, అన్‌కండీషనల్ లవ్ మీతో ఈ 2 డేస్ స్పెండ్ చేశాను చూడండి. ఆ అన్‌కండీషనల్ లవ్ మీరు నాకేదైతే ఇచ్చారో, నేను అదంతా స్ప్రెడ్ చేయాలమ్మా. అంత అన్‌కండీషనల్ లవ్ నా లైఫ్ లాంగ్ స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ బీవైఎం ఫ్యామిలీ టోటల్లీ అమ్మ. ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పిరిచువల్ పేరెంటింగ్ కానీ, ఇన్నర్ చైల్డ్ కానీ, ప్రాజ్ఞ కానీ, చిన్న చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకి టెన్షన్ పడకుండా ఎలా సాల్వ్ అయితుంది అని కూర్చొని ఆలోచించే అది నాకు నేర్చుకున్నానమ్మా చాలా. అంటే ఒక్కొక్క దాంట్లో నుంచి ఇది నేర్చుకున్నాను, ఇది నేర్చుకోలేదు అనకుండా దాన్ని నేను ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నానో అంటే ప్రతిదానికి యాక్సెప్ట్ చేయడం కానీ, సరెండర్ కానీ, ఫర్‌గివ్‌నెస్ కానీ, అవేర్‌నెస్‌తో ఉండడం కానీ అన్నీ నేర్చుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్‌డే అగైన్. థ్యాంక్ యూ. లవ్ యూ. నమస్తే సరోజమ్మ. నాకు చాలా ఆనందం ఉంది మీరు నా లైఫ్ లో రావటము. ఎట్లా అంటే ఒక బిడ్డని చేతి పట్టుకొని ఎట్లా నడిపిస్తున్నా అట్లా నడిపిస్తున్నా నిజంగానే. మీరు ఇక్కడ యుఎస్ ప్రోగ్రాము నాకు అప్పగించటం నా అదృష్టంగా భావించాను. ఉమ్, అన్- ఆ, నేను ఎంతో నేర్చుకున్నాను దాని ద్వారా చిన్న చిన్నవి స్మార్ట్ గా ఎట్లా ఆ, చెయ్యాలి, ఈ పని బ్యాలెన్స్ చేయలేక నన్ను నేను గిల్టీగా ఎట్లా ఫీల్ అయ్యానో కూడా చూసుకున్నాను. సో మనము రెండు పనులు చేస్తే ఎట్లా బ్యాలెన్స్ చేయాలా అనేది కూడా మీరు సాక్షి స్టార్ట్ చేసినాక మీరు ఎరుక గురించి ఇంకా చెప్తుంటే ఉండవలసింది ఎరుక ఉండకూడదు దాహం అని చెప్తుంటే నాకు అంతకుముందు నేను ప్రాక్టీస్ చేస్తున్నా అనుకునేదాన్ని, కానీ ఆ ప్రాక్టీస్ నేను కరెక్ట్ గా చేయట్లేదని కూడా నాకు అర్థం కాలేదు. మీరు సాక్షి స్టార్ట్ చేసినాకనే నాకు అర్థమైందమ్మా. ఎక్కువగా ఆలోచించుకుంటున్నాను ఇప్పుడు నేను. పాజిటివ్‌గా ఆలోచించుకుంటా. ఇంకా అంటే ఆలోచనే కాదు. అది ఇంప్లిమెంటేషన్ గూడా అంటే మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతది కాబట్టి లేదు, ఇది వెంటనే దాన్ని పాజిటివ్‌కి మార్చుకుంటున్నాను. మళ్ళీ నేను లెగవంగానే థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరికి హెల్ప్ చేయాలని రోజు అనుకుంటున్నాను. నా వల్ల ఎవరికన్నా, ఇద్దరికన్నా కనీసం బెనిఫిట్ అవ్వాలి రోజుకని అనుకుంటున్నాను. మీరు స్టార్టింగ్ నుంచి అసలు అంటే మీరు 1000 సీట్స్ ఆఫ్ సీతాయనం ద్వారా నన్ను నేను అంటే ఇది ఇంకా ఎంతో మార్చుకున్నాను. థ్యాంక్స్ అమ్మ. లవ్ యూ అమ్మ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో मच అమ్మ. ओ हैप्पी बर्थडे सरोजा मैम। आज ये जो हम वीडियो बना रहे हैं ना, इट इज फॉर काइंड ऑफ अ मेमोरी, क्योंकि मेमोरीज हमारे हमको बहुत हैप्पी करते हैं। जिस तरह से आपने हम सबको हैप्पी कर दिया है, लव, अनकंडीशनल लव क्या होता है बता के। कुछ चीजें, एक्सपीरियंसेस या फिर मेरी यादें आपके साथ शेयर करना चाहती हूँ। फर्स्ट टाइम जब आए थे आप यूएस में, डैलस में, तब हम मिले थे। माय डैड केम टू मीट यू at Pratyusha Master's house. Actually, मेरे dad, he doesn't believe in meditation. He did not actually. He used to say कि hypnotism होता है, self hypnotize करते हैं आप खुद को meditation में. I don't know what changed in him after meeting you. He started doing meditation. So it was a big change because I have seen him like a rigid and like fixed opinions he had always. इस बार उनके अंदर बहुत चेंज आया। सेकेंड थिंग आई वांट शेयर, मैंने शायद पहले भी शेयर किया है, आई चेंज अ लॉट। मैंने जब इनर चाइल्ड वर्कशॉप किया आपके साथ 2 बार, something changed and big change has happened and it's going on actually। मैं हमेशा वेट करती हूँ आपके इनर चाइल्ड वर्कशॉप के लिए, बिकॉज
ये 1 ही साल का, 1-2 साल का या फिर ऐसा कोई लिमिटेड मुझे नहीं लगता, मेरे लिए तो एटलीस्ट अभी नहीं है। इट विल कीप गोइंग ऑन and I'm so happy to meet you again and again and help you in any way and be with you in any like जब भी आप आओगे डालस आई एम डेफिनेटली देयर टू मीट यू एंड अगर इंडिया आ रहे हो हम वहां पे मिल सकते हैं तो व्हाई नॉट तो वेरी वेरी हैप्पी बर्थडे सरोजा मैम, आई लव यू सो मच, स्टे हैप्पी ब्लेस्ड एंड हमें हेल्प करते रहिए स्पिरिचुअली ग्रो करने के लिए। थैंक यू सो मच। Hello and pranam amma. Wishing you a very 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 happy birthday. Hope you are having a good time with your friends and family. So my journey with amma started when my friend Suruchi shared the information about Shasta trip. Before that, I have no idea what BYM Foundation is and who is Saroja ma'am. She tried to share some link, but I did not follow. मैम जब मैं पहली बार आपसे शास्ता में मिली, when you hugged me for the first time, I felt so light. I was like, how can someone be, कोई इतना lovable और compassionate कैसे हो सकता है? I can see it in your eyes. I can feel it in your presence. Shasta, maybe you were there with us, holding each other in a group. It was my first time living in presence of a guru. मैम, मैंने जब भी आपके जो भी सेशंस अटेंड करे हैं, I always feel the energy for 2 to 3 days there, stays there with me. So I have no words to express my gratitudes towards you. All I want to say is thank you, thank you, thank you for everything. We are blessed to be part of, we are blessed that you are with us. Be happy, be healthy, and be with us always. Thank you. Thank you so much. Bye. Namaste friends. Hi everyone. And Namaskaram Amma, Saroj Amma. Happy birthday to you Amma. It's a very happy and honor to me to wish you on your birthday in this small video. I love to share so many things with you Amma, but for a few minutes I would like to share few moments with you that I spent with you when you came here to the Dallas. We had a beautiful days. Those are memorable days. When I saw you first time, I don't know, my heart was so melted and my tears are rolling out. I don't know why. Maybe the frozen pain came out after seeing you. So I was feeling bliss inside in me. After that, when I gifted you that painting, mandala painting, whenever I see that painting behind you in every teachings, I just inspire it inspires me to do more. And behind me, if you see this Krishna painting, because of your energies only, I did this Amma. This is a beautiful thing that I want to share with you all guys, that Saroja Amma, when I stuck in this painting, when I told to Amma, she only meditated on this painting. After that, the flawless painting came out. That's why the painting came like this, and in my meditation room I put that painting. Thank you so much Amma, your energies are always there with me. I listen to your all videos whenever I feel so something I want to learn in you. I go for your videos Amma, and the best video it changed me is the Sitainam book and the Thousand Seeds of Joy. Thousand Seeds of Joy, in the beginning of first 2 chapters I couldn't understand anything, but later when you explain it Telugu very clearly, that's really very nice, that I understand thoroughly. Then onwards I read that book with my friend. So it's a beautiful journey Amma. Please always shower the blessings on us. Thank you so much, and once again many happy returns of the day Amma. Thank you so much. Bye.
అందరికీ నమస్కారం. నా పేరు సుజనా వింజమూరి. నేను కాలిఫోర్నియాలో ఉంటాను. ఫస్ట్లీ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మేడం, సరోజ మేడం. విష్ యూ మెనీ 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 మోర్ ఇయర్స్ ఆఫ్ వండర్ఫుల్ హ్యాపీ లైఫ్ and wish you continue to inspire, motivate and empower many many more people in the humanity at large. Coming to my interaction with Saroja madam, I came to know about her through one of the YouTube videos that I came across very coincidentally. And ever since Thousand Seeds of Joy started, I continuously used to follow her videos every week without even a week of absence. Of course, offline after the video was posted on YouTube. And fortunately, I was able to meet madam in a very short span of time after listening to her videos in 2023 when she came to America, and then in 2024 again when she came to America. And it was a very moving experience because in 2024 madam America వచ్చినప్పుడు ముందు రోజు నైట్ ఫ్లైట్ దిగారు ఆస్ట్రేలియా నుంచి అమెరికా. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock madam was ready. She was having sessions until night 12 o'clock over here after getting off the flight. But then early morning 6 o'clock మనం మీట్ అవ్వచ్చమ్మా అని అన్నారు. And I was literally surprised at and it was a great blessing to have her time when she came over here to meet her personally in America. So it was a very grateful experience for me to meet her in person. And the other thing is it is an honor to be associated with the BYM platform. And I had the great fortune of introducing Dr. Chandrasekhar Mainalji, the neuroscientist behind the Thought Thank You protocol that he explained on our BYM platform. I introduced him to Saroja madam, and Saroja madam immediately agreed to have a session with him. She immediately responded saying that yes, it would be very wonderful to have a session with him. And that session is there on YouTube. It went on for 2.5 hours. It was very wonderful to see two great masters on the same platform, and I consider it my blessing and an honor to be associated with him and as well as Saroja madam. And once again madam, wish you a very very happy birthday, and may I continue to learn from you and you inspire many more lives for the years to come. Thank you very much. Happy birthday, Amma. Thank you, Amma. I'm so blessed to have you as a spiritual guru in my life. లాస్ట్ 3 years నుంచి మీ విజ్డమ్ షేరింగ్ ఫాలో అవుతున్నానమ్మా. అవేర్నెస్ నుంచి 1000 Seeds of Joy వరకు నేను ఈ సెషన్స్ నుంచి చాలా విజ్డమ్ నేర్చుకున్నాను. ఈ విజ్డమ్ నా డైలీ లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. నాకు ఇప్పుడు కరెంట్ లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి ఈ విజ్డమ్ చాలా హెల్ప్ అవుతుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మ, నాకైతే ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రియేషన్ బై ఆమ్ని అక్కడి నుంచి నేను ఆ విజ్డమ్ షేరింగ్ నుంచి కనెక్ట్ అయ్యాను మీతోటి. ఆ తర్వాత ఆల్మోస్ట్ అవేర్నెస్ సెషన్స్, ఆల్మోస్ట్ అన్ని సెషన్స్ కనెక్ట్ అయ్యాను. అండ్ సీతాయనం అండ్ 1000 Seeds of Joy సార్ రియలీ బాగా కనెక్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ లైక్ సాగలాగా గడిచాయి. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా సాక్షి అండ్ అల్టిమేట్ మౌంట్ శాస్తా ట్రిప్ వాజ్ రియలీ మెమొరబుల్ ఫర్ అస్. Thank you for being with us as a spiritual mother, guru and everything. Thank you so much, Amma. And heartfelt immense gratitude to Brahmarshi Pitamaha Patriji, Swarnamala Patriji and Saroja Gullapalli Madam, Australia. Today I want to tell you about Saheli program in the USA. Recently I participated in few episodes of that session. It's very thought-provoking, and they are giving multiple perceptions about the problem, and also solutions. A discussion of solutions are also happening. I really like the program, and also end of the program, excellent music, meditation. Meditation we are doing lot of energies in that meditation. It really heals every woman, I feel.
Saroja madam, I saw her first time in Dana Mahila Chakram when she is anchoring that program in Hyderabad, Kartal. It's very nice to know about her book, Red Rose. I read that book later I listened to so many talks given by Saroja ma'am in PMC, and her lessons on ascension, awareness, fears, all those in spiritual empowerment YouTube channel I liked, and also I listened Sita ma'am, Sitainam episodes, Thousand Says Our Joy episodes. Thank you, ma'am, for introducing us to two great, wonderful books to us. We are also doing in USA morning Sitainam discussion and evening Thousand Seeds of Joy discussion. Sitainam we are reading in Telugu and Thousand Seeds of Joy in English. Sir, both are we are really enjoying those books and getting knowledge from the divine. Happy birthday, Saroja ma'am. Thank you for doing these sessions for us, and it's really empowering the women. Wish you a happy and prosperous birthday, ma'am. Thank you once again. నమస్తే సరోజ మ్యామ్, విష్ యూ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ టుడే మ్యామ్. 5 years అవుతుంది మ్యామ్ మీతో నేను స్పిరిచువల్ జర్నీలో మీతో ఉండడము. నాకు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. నేను చాలా నేర్చుకున్నాను నా పర్సనల్ లైఫ్లో ఎలా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మ్యామ్. ఒక తల్లిలాగా నాకు ఏది మంచి ఏది చెడు అని చెప్తూ నన్ను ముందుకు నడిపించారు మ్యామ్. ఇలానే మీరు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, హ్యాపీగా ఉండాలని, అందరికీ ఆధ్యాత్మికంగా సేవ చేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐ లవ్ యూ సో మచ్ మ్యామ్, సరోజా మ్యామ్. వన్స్ అగైన్ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, ఐ లవ్ యూ. నమస్తే అమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. నా పేరు సుజాత. నేను యూఎస్ చార్లెట్లో ఉంటాము. ఈరోజు ముందుగా సరోజా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. ఇలా మీరు ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, మాతో కలిసి జరుపుకోవాలని మనసారా ఈ విషయాన్ని కోరుకుంటున్నాము. సరోజమ్మ పరిచయం ఒక యూట్యూబ్ ద్వారా పరిచయం, తర్వాత అమ్మతో మాట్లాడే అవకాశము వివయం ప్లాట్ఫామ్ ద్వారా ఒక సంవత్సరం క్రితం జరిగాయి అమ్మ. కానీ అమ్మతో ఎప్పుడు మాట్లాడిన గతంలో ఏడుపుతోనే మొదలయ్యేది మా యొక్క స్టార్టింగ్. మా యొక్క పరిచయం నాకే ఇక ఏడుపు అమ్మతో మాట్లాడేటప్పుడు ఇంకా ఇలా ఏడుపు బాగలేదని నిశ్చయించుకొని ఒక నెల టైం తీసుకొని బాగా ఏడ్చి ఇక మీదట అమ్మతో మాట్లాడేటప్పుడు ఏడవకూడదు అని నిర్ణయించుకొని ఇప్పటికీ నాకు నమ్మకం కలిగింది. ఇంకా ఏడవడానికి నిశ్చయించుకొని ఓకే ఈరోజు వచ్చాను మాస్టర్స్. నాకు ఎలా ఉందంటే తిరునాళ్ళు పిల్లాడి తప్పిపోయి అమ్మను వెతుకుతూ ఏడ్చి అలసిపోయిన పిల్లాడికి అమ్మ కనపడితే ఎలా ఉంటుందో అప్పటి నా ఏడుపు అలాగే ఉంది అమ్మతో మాట్లాడినప్పుడల్లా. నాకు తెలియదు కానీ మొత్తానికి నా జీవితంలోకి సరోజమ్మ ఒక్కటేసారి త్రివేణి సంగమంలా, అసలు గంగా, యమునమ్మ, సరస్వతి ఈ జీవితంలోకి ఇన్నాళ్ళకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, వేల కృతజ్ఞతలు అమ్మ, వేల వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. హాయ్, నా పేరు శాంతి ప్రియ. నేను డాలస్ టెక్సస్లో ఉంటాను. మేడం, ఈ ఇయర్ యూఎస్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ అదే సరోజా అమ్మని కలవడము. సో సరోజా అమ్మతోటి నేను మౌంట్ శాస్తాకి కూడా వెళ్ళాను. నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది. సో నేను అక్కడికి వెళ్ళాక అసలు అమ్మ దగ్గర అన్కండిషనల్ లవ్ చూశాను. అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అన్కండిషనల్ లవ్ కూడా నేను ట్రిప్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా హస్బెండ్, మా పిల్లలతోటి నా బిహేవియర్ మారిపోయింది. సో వాళ్ళతో అంటే ప్రశాంతంగా నేను ఒక బ్లిస్ స్టేట్లో ఉంటూ ఉన్నాను. ఒక 2 months వరకు నాకు అదే అట్లే కంటిన్యూ అయింది. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
అండ్ సరోజ అమ్మది సాక్షి ప్రోగ్రామ్ ఎవ్రీ వీక్ వింటుంటాను ఎదురు చూసి మరి. సో నాకు ఆ తర్వాత నాలో చాలా మార్పులు వచ్చింది, రియలైజేషన్. సో ఏదన్నా థాట్ వచ్చినా నా లోపల ఏముంది, నాకు ఇట్లాంటి థాట్ వస్తుంది, ఇంకెవరన్నా ఒకరు ఏదైనా బిహేవియర్ నచ్చకపోయినా నా లోపల ఏముంది, నాకు ఇది నచ్చట్లేదంటే నా లోపల దానికి సంబంధించింది ఏదో ఉంది కదా అని ప్రతిదానికి లోపల చూసుకోవడం మొదలుపెట్టాను. అండ్ అదొక ఫ్రీడమ్లా ఉంది నాకు అసలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మిమ్మల్ని కలిసిన తర్వాత నా లైఫ్లో చాలా పాజిటివ్ మార్పు నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఐ లవ్ యూ. Hi Sarojamma, wish you a very very happy birthday. Thank you for being in our lives. I can never forget you. You are my first guru. I randomly got a chance to look under your video and I got so inspired, motivated, and you are the reason that I came into PSSM and Anapanasati meditation. Thank you for making my life much better as it was before, and thank you for everything that you have done to me. And I can never forget our Mount Shasta trip. And thank you for spending some time with me. Thank you for teaching me some good things. Thank you for being how to stay motivated and how to focus and how to be so loving and so kind and so generous like you. You are the best thing that ever happened to my. And I'll always be indebted to you, and I can't wait to meet you again with all the love from the bottom of my heart. Thank you so much for everything. Wish you a very 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 happy birthday again. Keep changing the world, keep changing the people around you, keep motivating us, and you may live 1,000 years and change millions of people around you. We love you so much. Thank you. Happy birthday, madam. A deep gratitude to you, ma'am, for spreading the love and light to all of us. Thank you, thank you, thank you. Thank you so much. Namaste Sarojai madam, happy birthday to you. Many happy returns of the day. మీరు మా లైఫ్లోకి ఈ లైఫ్ టైంలో వచ్చినందుకు చాలా చాలా సంతోషం, చాలా థ్యాంక్ యూ. మీరు చాలా నాలెడ్జ్ని అంత ప్రపంచానికంతా విస్తరింపజేస్తున్నారు. ముఖ్యంగా సాక్షి ప్రోగ్రాము చాలా వండర్ఫుల్గా ఉంది. చాలా మేము నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతిరోజు ఎరకలో ఉండడం, అన్నీ మనల్ని మనం అది ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం అన్నీ చేసుకోవాలి. అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. నేను లైవ్లో రాలేకపోతున్నా కూడా యూట్యూబ్లో అది చూస్తున్నాను మీ సెషన్స్ అంతాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ కమింగ్ ఇయర్. మీ రాక్ కోసం చూస్తున్నాము. ఈసారి మీరు వచ్చినప్పుడు మౌంట్ శాస్టాకి నేను కూడా తప్పకుండా వస్తాను. మళ్ళీ మీరు న్యూ జెర్సీ వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఎవ్రీథింగ్. వెరీ నైస్ టైమ్. వీ హ్యాడ్ వెరీ వెరీ నైస్ టైమ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Happy birthday, Amma. You are the gift that many of us have received. I'm glad I met you and came across you in the darkest hours, and I'm just happy to get the perspective that you have given on life. I wish you a wonderful and a happy year ahead on this special day. జై శ్రీకృష్ణ అండి. నా పేరు కోదండరాముడు కొర్ల. మాది ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామం దగ్గర 6 కిలోమీటర్ల గ్రామం అండి. నేను గీతా పరివార సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ భగవద్గీత క్లాసుల్లో వాలంటీర్గా చేస్తుంటాను. అయితే మొదటి నుంచి కూడా అందరిలాగే నాకు కూడా ఇదేంటి మంచోళ్ళకి కష్టాలు రావడం, మనం ఎంతగా కష్టపడినా ఫలితాలు రావడం ఏంటి, అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఇలాంటి వాటిలో నాకు వస్తుండేవి. అదే టైంలో మా గీతా క్లాసుల్లో నాకు పరిచయం వేమనేని హరిత గారి ద్వారా సరోజ గుల్లపల్లి అమ్మగారి గురించి తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కుదిరినప్పుడల్లా వీలున్నప్పుడల్లా ఆవిడ చేసేటువంటి సాక్షి క్లాసులని, అలాగే మిగతా ఆన్లైన్ మెడిటేషన్ క్లాసులు, అలాగే సీతాయనం కుదిరినప్పుడల్లా చూడడం వల్ల అమ్మ ఏం చెప్తుంది అని అర్థం చేసుకోవడం, అసలు మెడిటేషన్ అంటే ఏంటి. అదే సమయంలో మన హరిత గారు కూడా ఎరుక గురించి చెప్పడం, విజయలక్ష్మి అమ్మగారు పెట్టే మెసేజ్లు ఇవన్నీ కూడా చూసి ప్రతిదీ కూడా ఒక అవగాహనతో ఉండడం, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా తెలుసుకోగలడం, ప్రతిదీ కూడా నాకు చాలా హెల్ప్ అయిందండి.
థ్యాంక్ యూ సరోజమ్మ. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శాంతి కలగాలని మీ ఉద్దేశం మాకు అర్థమైంది. మీరు ఎప్పుడు కూడా బాగుండాలని, అందరి మేలు కోరుకుని మీరు చక్కగా ఉండాలని, మంచిగా ఉండాలని మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ హరిత గారు. జై శ్రీకృష్ణ. నమస్తే మాస్టర్స్, నా పేరు విజయ. నేను నిజామాబాద్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. మాస్టర్స్ అందరికీ నాకు సరోజమ్మకి శుభాకాంక్షలు తెలిపించే వీలుని కల్పించినందుకు థ్యాంక్ యూ. నేను అమ్మతోని లైవ్గా ప్రజ్ఞ 2 బ్యాచ్లో మాట్లాడాను. చాలా హ్యాపీగా ఎనర్జీగా ఫీల్ అయ్యాను అప్పుడు. ప్లస్ నేను ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను లైవ్గా. నేను ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేయడానికి ముందు ఒక విషయంలో నేను ఎప్పుడు రిగ్రెట్గా ఫీల్ అయ్యేదాన్ని. కంప్లీట్గా మెడిటేషన్ చేసే టైంలో నాకు చాలా తెలియకుండానే చాలా ప్రాబ్లం ఉండేది. ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కంప్లీట్గా నాకు ఆ విషయంలో మొత్తం రిగ్రెట్స్ అంతా వెళ్ళిపోయింది. ప్లస్ నేను దేని గురించి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నానో అక్కడ చేంజ్ కనిపించింది. అంటే ఒక గురువు తన జస్ట్ ఇలా చేతితో తీసి పాడేసినట్టు అనిపించింది అమ్మ ఆ ప్రోగ్రామ్ చేయడం వల్ల. దాని తర్వాత నాకు కంప్లీట్గా ఆ విషయంలో మొత్తం తొలగిపోయింది. థ్యాంక్ యూ అమ్మ దానికి. ఇలాగే మీ ప్రేమతోని, మీ ఎనర్జీస్తోని, మీ జ్ఞానంతోని మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తూ మీరు ఎప్పుడూ మీ కృప మా పైన ప్రసరింపజేస్తూ ఉండాలని కోరుకుంటున్నానమ్మా. మీకు ఎప్పుడూ ఆరోగ్యము, ఆనందం ఎల్లవేళలా ఉండి మీరు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీకు అలాంటి శక్తి కలిగించాలని ఆ యూనివర్స్కు కోరుకుంటూ మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలమ్మ. థ్యాంక్ యూ. Many happy returns of the day, Saroja madam. Happy birthday to you. Thank you so much, madam, for being such a great impact on my spiritual journey. Your wisdom and guidance have always helped me and still helps till this date. Thank you so much. And I'm really inspired by the way you empower women through all these workshops, the Inner Child, Saheli, and so many programs. And I'm so happy and glad that I got an opportunity to be part of this platform, to be a volunteer, and I'm immensely benefiting from it, learning from each and everyone in this platform. So thank you so much once again for each and every word of wisdom that is guiding us towards improving our spiritual journey. And thank you, love you so much, madam. Thank you. నా పేరు రమా అల్లూరి అమ్మ, చికాగో నుంచి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ విజ్డమ్ షేరింగ్. మీరు లాస్ట్ టైం చికాగో వచ్చినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్, వండర్ఫుల్ మెమరీస్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ ద విజ్డమ్ విత్ అస్. వండర్ఫుల్ సెషన్ చేశారు. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, మా కలీగ్స్ అందరూ చాలా అప్రిషియేట్ చేశారు మీరు చేసిన సెషన్. సో 1000 Seeds of Joy నుంచి చాలా నేర్చుకున్నాము. ఇప్పుడు మీరు చెప్తున్న సాక్షి నుంచి చాలా అద్భుతంగా ఉంది తల్లి. అసలు చాలా బాగుందండి. ఓషో గారి బుక్స్ చదివినప్పుడు మాకు ఆ సాక్షితత్వం గురించి అంత క్లారిటీ ఉండేది కాదు. ఇప్పుడు మీ సెషన్స్ విన్నాక చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా జీవిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే అగైన్. థ్యాంక్ యూ.